శశికళకు కంటి మీద కునుకులేదు. చేతి నిండా ఎమ్మెల్యేల బలం ఉన్నా కాళ్ల ముందు దాకా వచ్చిన సీఎం సీటు అందుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇన్నాళ్లు ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన అక్రమాస్తుల కేసు ఇప్పుడు మాత్రం దినదిన గండంగా వణికిస్తోంది. మొగ్గ దశలోనే ఉన్న శశికళ రాజకీయ జీవితానికి ఆదిలోనే అంతం పాడుతుందా అన్న భయం అనుక్షణం ఆమెను వేధిస్తోంది. దానికి కారణంగా మొదలైన అనేక అంశాలు సీఎం పోస్ట్ను మెల్లమెల్లగా దూరం చేస్తున్నాయా అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. శశికళను సీఎం కాకుండా ఆపుతోన్న ప్రధాన అంశం ఆమె మెడకు చుట్టుకున్న అక్రమాస్తుల కేసు. 1991 నుంచి 96 మధ్య, అంటే జయలలిత మొదటిసారి సీఎం అయినప్పుడు అక్రమాస్తులు పోగేశారని ఆరోపణలున్నాయి. నాటి ఆ దొంగ సంపాదనలో జయలలితతో పాటు శశికళ కీలక నిందితులుగా ఉన్నారు. వీళ్లతో పాటు శశికళ బంధువులు ఇళవర్సి, తివహరన్, భాస్కరన్, దినకరన్, సుధాకరన్ భాగస్వామ్యులుగా ఉన్నట్లు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసుపై 20 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. కేసుపై మద్రాస్ హైకోర్టులో జరుగుతున్న విచారణపై అప్పట్లో జయలలిత ప్రభావం చూపుతున్నారన్న పిటిషన్తో కేసును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. 20 ఏళ్ల తర్వాత ఆ కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకు అప్పీల్ చేశారు జయలలిత. అక్కడ క్లీన్ చిట్ వచ్చిన కర్ణాటక ప్రభుత్వం మరోసారి రివ్యూ పిటిషన్ వేయడంతో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే జయలలిత చనిపోవడంతో కీలక నిందితురాలుగా శశికళ మిగిలింది. ఈ నెల 17న దీనిపై తీర్పు రాబోతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ ఆచితూచి అడుగేస్తున్నారు. తీర్పు వచ్చేదాకా శశికి అవకాశం ఇచ్చేలా లేదు పరిస్థితి. ఎమ్మెల్యేల బలముంటే చాలు సీఎం అయిపోయినట్లే అని లెక్కలేసుకున్న శశికళకు ఇప్పుడు గవర్నర్ తీరు పెద్ద అడ్డంకిగా మారింది. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే మళ్లీ సీఎంను మార్చాల్సి వస్తుందన్న కారణంగా విద్యాసాగర్ రావు ఆమె ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్న వాదనుంది. ఇంతలోనే పన్నీర్ సెల్వం కూడా తనను బెదిరించి రాజీనామా చేయించారని ప్లేటు ఫిరాయించడంతో దానిపైన దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బలాబలాలు మారుతోన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన కూడా కొందరు నేతలు పట్టుబడుతున్నారు. మరి గవర్నర్ ఏం చేస్తారు? శశికళకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సెల్వంను బలం నిరూపించుకోమంటారా? లేదంటే రాష్ట్రపతి పాలన దిశగా అడుగులేస్తారా? ఒకటి ఆ మీద కేసు ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు మండే నాడు ఏదో వర్డిక్ట్ వస్తుంది, సుప్రీంకోర్టులో ఉంది. డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం పన్నీర్ సెల్వన్ గారు బయటకు వచ్చేసి నన్ను బలవంతంగా రాజీనామా చేశారు కాబట్టి నేను అనుకుంటే గవర్నర్ కొంచెం ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ అలిగేషన్స్ ఉన్నాయి, కౌంటర్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఎవరి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేస్ అన్నారంటే కొంచెం ఆలోచన చేసి తను పన్నీర్ సెల్వన్ గారికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఫ్లోర్ టెస్ట్ చేయించాలి, అదొకటి ఆలోచన చేయాలి. దాంట్లో ఆయన గెలవలేదనుకో నెక్స్ట్ శశికళ నటరాజన్ పిలిచి మీరు ఫామ్ చేశారని గవర్నమెంట్ ఒకటి పిలిచి అదొక ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అల్టిమేట్లీ ఇప్పుడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్. శశికళకు ఇబ్బందిగా మారిన మరో అంశం తన క్యాంప్ నుంచి ఎమ్మెల్యేలు సెల్వం వైపు మొగ్గు చూపడం. ఇప్పటికే పార్టీ ప్రిసైడింగ్ చైర్మన్ గా పనిచేసిన సీనియర్ లీడర్ మధుసూదన్ ఈసీకి లేఖ రాశారు. జనరల్ సెక్రటరీగా శశి ఎన్నిక చెల్లదంటూ ఫిర్యాదు చేశారు. ఉన్న పళంగా పన్నీర్ సెల్వంకు జైకొట్టారు. ఇలాంటి వాళ్ళు శశికళ క్యాంప్లో ఎంతమంది ఉన్నారో తెలీదు. ఎందుకంటే అధికారికంగా తనకు 35 మంది సభ్యుల బలం ఉందని గట్టిగా చెప్పుకుంటున్నారు పన్నీర్. ఎక్కడో రిసార్ట్లో పెట్టి కనుసైగతో శాసించే ప్రయత్నం చేస్తున్న శశికళకు జంజిలానీల భయం తప్పడం లేదు. ఒకవేళ ఇదే పరిస్థితి వస్తే కనీసం కాంగ్రెస్ సాయమైనా ఉంటుందని ఆమె మొదటి నుంచి లెక్కలేసుకున్నారు. కానీ డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పన్నీర్ సెల్వంకే అండగా ఉంది. ఒకవేళ బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే బయట నుంచి సెల్వంకు డిఎంకే, కాంగ్రెస్ బహిరంగ మద్దతే పలకబోతున్నాయి. శశికళపై కేసు లేకపోయి ఉంటే ఏ మచ్చాలేని మనిషిగా ఇప్పటికే ఆమె సీఎం అయి ఉండేవారేమో. కానీ ఆ ఒక్క కేసే ఇప్పుడు 4 విధాలుగా శశికళను వేధిస్తోంది. కళ్ల ముందుకొచ్చిన సీఎం సీటు తనదో కాదో తేల్చుకోలేని స్థితిలోకి నెట్టింది. శశికళకు ఉన్న ఈ ఇబ్బందులకు తోడు పన్నీర్ సెల్వం కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా మారారు. మళ్లీ అధికారం చేపట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించడం వరకు ఒక షాక్ అయితే,
చిన్నమ్మను చావు దెబ్బ కొట్టేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు ఆపద్ధర్మ సీఎం సీటు సంగతి తర్వాత ఇప్పటికే ఉన్న పార్టీ చీఫ్ పదవి నుంచి కూడా శశికళను తప్పించేందుకు బయటకొస్తే నిలువ నీడ లేకుండా చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం శశికళది. అరువు తెచ్చుకుంటే తప్ప అధికారం దక్కని స్థితి సెల్వంది. అయినా శశికళకు చుక్కలు చూపించాలన్న ఏకైక లక్ష్యంతో ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు పన్నీర్. పన్నీర్డా భయమా? పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత అందరినీ బస్సులోకి ఎక్కించి రిసార్ట్కి తరలించారు శశికళ. వాళ్లలో సెలవు మనుషులు కూడా ఉన్నారన్నది ఆయన నమ్మకం. అందుకే శశికళ క్రియేట్ చేసిన క్యాంపుకు మంటంటించారు పన్నీర్. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కనిపించలేదంటూ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు సెల్వం వర్గీయులు. ఆమె ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ విషయం హైకోర్టు దృష్టికి చేరేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఆ వెంటనే హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ ఎమ్మెల్యేలను దాచిన రిసార్టుకు వెళ్లారు. கடந்த ஒரு வார காலமாக அனைத்து சட்டமன்ற தொகுதிகளிலும் பொதுமக்கள் ஏதாவது ஒரு திட்டங்களை கொண்டு சென்றால் எம்எல்ஏக்கள் இல்லை, எம்எல்ஏ சென்னை சென்றிருக்கிறார்கள் என்று காரணங்களை தான் கூறுகிறார்களே தவிர ఇక శశికళకు ఇప్పటి వరకు ఉన్న పార్టీ చీఫ్ హోదాపై కూడా పన్నీర్ సెల్వం దృష్టి సారించారు. అసలు పార్టీలో సభ్యత్వమే లేని ఆమె జనరల్ సెక్రటరీగా ఎలా ఎన్నికవుతారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆ ఎన్నిక చెల్లదంటూ అందరిలో గళం విప్పిన ఆయన తనతో కలిసి అడుగులేస్తున్న మధుసూదన్తో ఈసీకి లేఖ కూడా రాయించారు. శశికళ జనరల్ సెక్రటరీ పోస్టుకు సవాల్ చేస్తూ ఫిర్యాదు చేశారు. పన్నీర్డా భయమా? పన్నీరు సెల్వం తమిళనాడుకు ఆపద్ధర్మ సీఎం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పార్టీకి కోశాధికారి కూడా. అయితే ఎప్పుడైతే ఆయన శశికళకు వ్యతిరేకంగా ప్లేటు ఫిరాయించారో ఆ పోస్ట్ నుంచి సెల్వంను తొలగించారామె. కానీ తనను తప్పించడం శశికళ చేతుల్లో లేదంటున్నారాయన. ట్రెజరర్గా తనను తాను చెప్పుకుంటూ బ్యాంకుకు లెటర్ కూడా రాశారు. తానే కోశాధికారిగా ఉన్నానని, పార్టీకి సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు తన అనుమతితోనే జరగాలని సూచించారు. శశికళ సీఎంగా ఒప్పుకోవట్లేదు, పార్టీ చీఫ్ అంటే అంగీకరించడం లేదు. ఈ రెండు కాదు, అసలు ఆమెకు నిలవ నీడ లేకుండా చేసే పనిలో ఉన్నారు పన్నీర్. జై నివాసం పోయస్ గార్డెన్లో ఇప్పుడు శశికళ ఉండటం కూడా ఆయనకిష్టం లేదు. అందుకే ఆ నివాసం నుంచి శశిని బయటికి పంపి అమ్మ మెమోరియల్ గా మార్చాలని సిఎస్ ను కూడా ఆదేశించారు సెల్వం. పోస్టర్ సంగతి తర్వాత అక్రమాస్తుల కేసుతో పాటు శశిపై మరిన్ని అభియోగాలు మోపేందుకు సిద్ధంగా ఉన్నారు పన్నీర్. అమ్మ మరణంలో అనుమానం ఉందని, అసలు ఆసుపత్రిలో చేరకముందు, చేరిన తర్వాత ఏం జరిగిందో న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జి సీఎంగా ఉన్న తనను కూడా అమ్మను చూడనివ్వలేదని రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. మొత్తంగా వెనక ఎమ్మెల్యేల బలగాన్ని చూసి మురిసిపోతున్న చిన్నమ్మకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పన్నీర్ సెల్వం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో చెప్పకుండానే శశికళను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నది పాత సామెత. అన్నా డిఎంకేలో వర్గపోరుతో బీజేపీ లాభపడుతుందా అన్నది కొత్త డౌట్. అవును, తమిళ రాజకీయాల్లో సంక్షోభం లాంటి ఊబి నుంచి కమలనాథులు చేపల వేట మొదలుపెట్టారు. కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో వేచి చూసే ధోరణిలో ఉంటూనే అవకాశం వస్తే రాష్ట్రంలో రాజకీయ పునాదులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకోసం రజనీకాంత్ సహా పలువురు రాజకీయ ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళ రాజకీయాలు ఇలా సంక్షోభంలో పయనిస్తే ఎవరికి లాభం? అధికారం కోసం అటు సెల్వం ఇటు శశికళ కొట్టుకుంటుంటే మధ్యలో బీజేపీ ఏం చేస్తోంది? దీనిపైన విశ్లేషకుల అంచనాలు జోరుగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో ఉన్న రాజకీయ సంక్షోభంపై డీఎంకే కన్నేయటం సహజం. ఎందుకంటే అక్కడి లోకల్ పార్టీ కాబట్టి. ఆ పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ కు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. కానీ బీజేపీ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం వెనుక బీజేపీ 1000 ఏనుగుల బలంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నా ఇద్దరు దాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఒకవేళ పన్నీర్కు అండగా నిలిచినా రేపటి రోజున తోక పార్టీగా మారటమే తప్ప
తమకంటూ ఉనికి ఉండబోదన్నది బీజేపీ బలమైన భావన. అందుకే స్వచ్ఛందంగా పావులు కూడా కలుపుతోందంటున్నారు విశ్లేషకులు. ఇవన్నీ తెర వెనకాల చూస్తుంటే డెఫినెట్గా దెర్ ఇస్ సంబడీ ఈజ్ బిహైండ్ దట్. ఇవన్నీ ఈ డ్రామాల వెనకాల కూడా ఈ యాక్షన్ ప్యాక్డ్ ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఎవరైనా సపోర్ట్ పన్నీర్ సెల్వం గారికి స్ట్రాంగ్గానే సపోర్ట్ ఇస్తున్నట్టుంది. లేకపోతే అంత ధైర్యం చేసి బయటకు వచ్చి నేను కావాలంటే విడ్రా చేసుకుంటా, నేను డెఫినెట్లీ మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని తను అంత చెప్పలేదు. డెఫినెట్గా బీజేపీకి పొలిటికల్గా అక్కడ పెద్ద గెయిన్ కాకుండా కూడా ఒక రాష్ట్రం మాత్రం వాళ్ళ అనుకున్న వాళ్ళ కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అనుకొని వాళ్ళు కోరుకోవచ్చు. వాళ్ళు తమిళనాట బీజేపీ పాగా వేయటం ఏమంత సులువు కాదు. అక్కడ పార్టీ పునాదులు ఏర్పడాలంటే ఫస్ట్ కావాల్సింది గ్లామర్ లుక్. దానికోసమే అన్వేషణలో పడింది. ఒకవేళ దొరికితే తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడానికి ఈ సంక్షోభమే సరైన సమయంగా భావిస్తోందా అన్న అనుమానం బలంగా వినిపిస్తోంది. ఆ గ్లామర్ లుక్ కోసమే ఇప్పటికే రజనీకాంత్తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి రజనీతో మాట్లాడారని, ఇంకా ఎటువంటి నిర్ణయం తలైవా నుంచి రాలేదని అనుకుంటున్నారు. అయితే రజనీ మాత్రం కొత్త పార్టీ ఆలోచనతో అమితాబ్ లాంటి తన సన్నిహితులతో మాట్లాడుతున్నట్లు కూడా సమాచారం. అయితే ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఎలాంటి చర్చ జరగలేదని ట్విట్టర్ ద్వారా ఖండించారు గురుమూర్తి. రజనీకాంత్ను రాజకీయ తెరపైకి తీసుకొచ్చి లాభపడటానికి బీజేపీ సాధారణ ఎన్నికల సమయంలోనే భావించింది. అందుకే మోదీ స్వయంగా చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. కానీ దానివల్ల ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని బీజేపీ భావించడం లేదు. అందుకే పనిలో పనిగా కమల్ హాసన్, అజిత్ లాంటి వాళ్లతోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో తాడు బంగారం లేని బీజేపీకి ఒక గ్లామర్ పాయింట్ దొరికితే ఖచ్చితంగా ఒక ఆధారం ఉన్నట్టే. కానీ ఆ ఒక్కరు ఎవరన్న దానిపైన ప్రస్తుతం ఆ పార్టీ ఒకరి తర్వాత ఒకరితో మంతనాలు జరుపుతోందన్న అనుమానం రాజకీయ విశ్లేషకుల మాటల్లో వినిపిస్తోంది. మరోవైపు తమిళ రాజకీయాల్లో సినిమా వాళ్ల మాట కూడా శాసనంలా పనిచేస్తుంది. అందుకే ఏ హీరో ఎటున్నా దానిపై అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతానికి రజనీకాంత్ సైలెంట్ గా ఉన్నా కమల్ హాసన్ మాత్రం పన్నీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అటు గౌతమి, ఖుష్బు, అరవింద్ స్వామి కూడా అమ్మ ఆశయ సాధనకు పన్నీరే బెటర్ అంటూ చెప్పుకొస్తున్నారు.